సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. సో గైస్ మొన్న కమలాపూర్ ఎలిఫెంట్ పార్క్ వెళ్ళాం కదా మహారాష్ట్రలో. సో అంతా ఆఫ్ రోడింగ్ చేస్తే మన బైక్ ఏం డ్యామేజ్ కాదు అనుకుంటున్నారా? అట్లాంటిది ఏం లేదు. బైక్ డ్యామేజ్ అంటే బైక్కి ఏం కాలేదు. టాప్ బాక్స్ ర్యాక్ అనేది చర్చలో చూపిస్తాను, మీకు ఏమైందో చూపిస్తాను. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ ఆఫ్ రోడింగ్ మాత్రం ఫుల్ టు మజా వచ్చింది. మొత్తం ట్రిప్ మొత్తం అయితే అందరూ ఎంజాయ్ చేశారు. ట్రిప్ మొత్తం నాకు స్పెసిఫిక్గా ఏంటంటే ఆఫ్ రోడింగ్ అంటే ఇంకొద్దిగా ఎక్కువ పిచ్చి కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట. నాకు చాలా నచ్చింది ఆ రూట్. కాకపోతే అది మనం రాత్రిపూట ఆల్మోస్ట్ అదేంటంటే 5:30-6 o'clockకే చీకటి పడిపోయింది అనమాట. కంప్లీట్ ఫారెస్ట్ రూట్ కాబట్టి. సో అక్కడ నుంచి వస్తుంటే ఏమైందంటే చాలా వరకు తప్పించాం అనమాట. సో ఐ వాజ్ హెడ్డింగ్ ది రైడ్ అనమాట. ఐ వాజ్ స్వీప్ అంటారు కదా, నేను స్వీప్ చేస్తున్న రైడ్ని. అండ్ వస్తుంటే ఏమైందంటే చాలా వరకు తప్పించాను. కాకపోతే ఒక చోట ఏమైందంటే పెద్ద గుంత వచ్చేసింది. అవతల నుంచి ఒక ట్రాక్టర్ వస్తుండే అనమాట. సో ఆ ట్రాక్టర్ హై బీమ్ వేసుకుని వస్తున్నాడు. సో ఆ ఐబిఎం లైట్లో నాకేంటంటే ముందున్న గుంత కనిపించలేదు. సో బండి కింద పడలేదు, ఏం కాలేదు, కానీ ఒక్కసారి ఇట్లా జంప్ అయిందనమాట. సో దాని అదురుకి ఏమైందంటే వెనక టాప్ బాక్స్ అనేది ఇట్లా కొద్దిగా బెండ్ అయి ఉంటుంది. సో బెండ్ అయిన తర్వాత ఇంకొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే మామూలు రెగ్యులర్ కుదుపులకే, మామూలు ఆఫ్ రోడింగ్కే ఆ టాప్ బాక్స్ అనేది ఇరిగి పడిపోయింది అనమాట. సో వెంటనే ఏందబ్బా ఏదో పడ్డట్టుంది అని చెప్పి చూస్తే వెనక్కి తిరిగి చూస్తే టాప్ బాక్స్ పడిపోయింది. సో చీకటి, మేము నలుగురమే రైడర్స్, అంటే ఒక సెట్లో నలుగురమే ఉన్నాం అనమాట. మిగతా వాళ్ళందరూ కొద్దిగా దూరంగా ఉన్నారు. సో నలుగురం ఆగి టాప్ బాక్స్ తీసుకుని, టాప్ బాక్స్కి మాత్రం ఏమీ డ్యామేజ్ కాలేదు. 2 గీతలు పడ్డాయి, చిన్న చిన్న గీతలు. దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ అనమాట అట్లాంటి ఫాల్ ఏదైనా జరిగితే. కాకపోతే చాలా స్టడీ ఉంది టాప్ బాక్స్ అయితే. దాని స్ట్రెంత్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. కాకపోతే టాప్ బాక్స్ ర్యాక్ది మాత్రం స్ట్రెంత్ అస్సలు లేదు. అంటే ఇంతకుముందు చూసారు కదా, నేను 2 రాడ్స్ అనేవి వెల్డింగ్ చేయించాను ఎక్స్ట్రాగా. సో ఆ రాడ్స్ వెల్డింగ్ చేయించడం వల్లనే ఆ మాత్రం అన్న ఆగింది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఇట్లా టాప్ బాక్స్ అనేది క్యారీ చేయడం అడ్వైజబుల్ కాదు. నేను కూడా తీసుకెళ్ళొద్దు అనుకున్నా, కానీ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే హెల్మెట్ ఎక్కడన్నా పెట్టి మనం ఎటన్నా వాక్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మన ట్యాంక్ బ్యాగ్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే మన హైడ్రేషన్ ప్యాక్ ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది కదా హైడ్రేషన్ది. సో అది ఉంటుంది. మళ్ళీ హెల్మెట్ కూడా క్యారీ చేయాలంటే ప్రాబ్లం అయిపోతుంది. హెల్మెట్ అయితే దాంట్లో టాప్ బాక్స్లో పెట్టేసి లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో టాప్ బాక్స్ అయితే తీసుకెళ్ళడం జరిగింది అనమాట. సో చూపిస్తా ఎట్లా జరిగిందేంటో. మొన్న 1 రైడ్ వెళ్ళాం కదా కమలాపూర్ ఫారెస్ట్కి. సో దాంట్లో ఏంటంటే మన దాదాకి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. ఏంటంటే ఆ రైడ్లో ఏమైందంటే ఈ టాప్ బాక్స్ ఉంది కదా, ఈ టాప్ బాక్స్ అనేది మనం చేయించిన వెల్డింగ్ అదంతా బాగానే ఉంది. కాకపోతే ఏమైందంటే డైరెక్ట్ నట్టు దగ్గర నుంచి ఇరిగిపోయింది అనమాట. ఆఫ్ రోడింగ్ అంతా ఘోరంగా ఉండే అనమాట, భయంకరమైన ఆఫ్ రోడింగ్ ఉండే. సో కనిపిస్తుంది కదా మీకు, డైరెక్ట్ నట్టు దగ్గర నుంచి ఇరిగిపోయింది అనమాట. సో 2 వైపులా కరెక్ట్ ఈ పాయింట్ దగ్గర ఇరిగిపోయి ఆఫ్ రోడింగ్ వెళ్తుంటే అర్ధరాత్రి పూట కాదు, అరౌండ్ 7:30 ఆ టైంలో, 7:30 ఆ టైంలో విరిగిపోయి పడిపోయింది అనమాట రోడ్డు మీద. రన్నింగ్లో వెళ్తుంటే ఒక పెద్ద గుంత వచ్చింది, చూసుకోలేదంటే మొత్తం చీకటి, అసలు ఏం కనిపించట్లేదు. సో అట్లాంటి టైంలో ఒక పెద్ద గుంతలో పడింది బండి. మనకేం కాలేదు, బండికి ఏం కాలేదు. కాకపోతే టాప్ బాక్స్ అనేది కంప్లీట్గా విరిగి పడిపోయింది అనమాట. టాప్ బాక్స్ మాత్రం చాలా చిన్న డ్యామేజ్ ఏం కాలేదు, గీతలు పడ్డాయి అంతే. లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న స్క్రాచెస్ పడ్డాయి అనమాట. ఇది తప్ప ఇంకా అసలు ఏం కాలేదు టాప్ బాక్స్ కూడా. సో టాప్ బాక్స్ ఎంత స్టడీ అని చెప్పి మనకి అర్థమైంది. నాకైతే నిజంగా ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ టాప్ బాక్స్ అనమాట. చూడొచ్చు ఇక్కడ కొద్దిగా స్క్రాచెస్ పడ్డాయి, ఓకే దట్స్ ఫైన్. అది తప్ప ఇంకా డెంట్స్ కానీ అట్లా ఏం పడలేదు. సో చాలా సాలిడ్గా ఉండింది మొత్తం. ఎట్లా అంటే ఇంత గులకరాళ్ళు, ఇంత కంకర్రాళ్ళు ఉన్న రూట్లో వెళ్తుంటే అక్కడ నుంచి ఒక్కసారి విరిగిపోయి పడిపోయింది అనమాట రైడ్లో వెళ్తుంటే. అంటే చీకట్లో, కంప్లీట్ చీకట్లో, ఫారెస్ట్ తెలుసు కదా మీకు, సాయంత్రం 5:30-6 o'clockకే చీకటి పడిపోతుంది. సో అట్లాంటి టైంలో 7 o'clock ఆ టైంలో ఇది టాప్ బాక్స్ అనేది ఇక్కడ నుంచి ఇరిగి ఇండికేటర్ మీద పడింది. సో ఇండికేటర్ ఇరిగిపోయింది అనమాట, రైట్ సైడ్ ఇండికేటర్. అండ్ దీని మీద కూడా వెయిట్ పడిందా అంది టాప్ బాక్స్ పడేటప్పుడు. సో పడ్డంతో ఇక్కడ కూడా మనకి ఇది బ్రేక్ వచ్చింది అంతే, ఇది ఏం కాలేదు ఇంకా. సో చూసారు కదా మనకి ఈ మెటల్ ఇది పెట్టించడం వల్ల ఎంత ప్రాఫిట్ అయిందో. ఒకవేళ ఇది లేదనుకోండి, డైరెక్ట్ హిట్ అనేది మన డేంజర్ బల్బ్ దీని మీద పడేది, ఈ బల్బ్ ఇరిగిపోయేది అనమాట. సో ఈ మెటల్ది దిస్ కవర్ ప్రొటెక్టెడ్ మన గ్లాస్ బ్యాక్ సైడ్, ఇది ప్రొటెక్ట్ చేసింది అనమాట. జస్ట్ ఇక్కడ చిన్న కొద్ది క్రాక్ వచ్చింది అంతే, దట్స్ ఇట్, ఇంకేం కాలేదు బండికి అయితే. సో గైస్ ఇంకా చెప్పాలంటే నేను టాప్ బాక్స్లో అసలు వెయిట్ ఏం క్యారీ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఒక ఏంటంటే రెయిన్ కోట్ ఒకటి ఉంది అంతే, అంతకంటే ఇంకేం లేదనమాట మన టాప్ బాక్స్లో. అది కూడా ఎందుకంటే మనం అక్కడెక్కడన్నా ఆగి నడవాల్సి వస్తే ఏటన్నా మనం హెల్మెట్ పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకెళ్ళాను అనమాట నేను టాప్ బాక్స్ అనేది. సో ఎంటీ టాప్ బాక్స్ అట్లా విరిగి పడిపోయిందంటే దీని క్వాలిటీ మాత్రం నాకు చాలా నచ్చింది. టాప్ బాక్స్ ఈజ్ అమేజింగ్ అనమాట. అండ్ ఇట్లాంటిది ఏమైనా జరిగితేనే మనకి దాని క్వాలిటీ కానీ, దాని స్టడీనెస్ కానీ, దాని స్ట్రెంత్ కానీ అర్థమవుతుంది. అండ్ ఈ రాడ్ కూడా చాలా ఎక్సలెంట్గా కాచిందనమాట. ఇంకెట్లా అంటే లాస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్
40 minutesలో రైడ్ అయిపోతుంది, అంటే ఆఫ్ రోడింగ్ రైడ్ అయిపోతుంది అన్న టైంలో విరిగిందనమాట. కాకపోతే ప్రాబ్లం ఏం కాలేదు, ఎందుకంటే మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా రైడర్స్, సో దే హెల్ప్ మీ అనమాట. నా ట్యాంక్ బ్యాగ్ ఏమో మన రఘు పట్టుకున్నాడు, రఘు బండి ట్యాంక్కి పెట్టేసుకున్నాడు, ఈ టాప్ బాక్స్ ఏమో నేను ట్యాంక్ మీద పెట్టేసుకుని వచ్చేసాను అనమాట. ఇట్లా ఏదో ఒకటి మెమరీ జరగాలి కదా, ఇట్లా రైడ్కి వెళ్ళినప్పుడు, ఇంత కష్టపడి రైడ్ చేసినప్పుడు ఏదో చిన్న మెమరీ అయినా జరగాలి. సో ఇంకోటి ఏంటంటే మంచి బెస్ట్ పాయింట్ ఏంటంటే పొద్దున వెళ్ళేటప్పుడు ఫుల్ క్లౌడీ ఉందన్నమాట. సో వానబడి అసలు మొత్తం పిచ్చెక్కిపోయి అసలు తడిసిపోతామేమో అనుకున్నాము. లైట్గా డ్రిజ్లింగ్ కూడా అయ్యింది మనము స్టార్ట్ అయినప్పుడు, కాకపోతే వాన పడలేదు రైడ్లో ఎక్కడ. అండ్ ఫారెస్ట్ రూట్లో కూడా మేము వెళ్ళేసరికి వాన పడి ఆగిపోయిందనమాట. సో మేమైతే ఎక్కడ ఒక్క చుక్క పడలేదు మా మీద వాన అనేది. సో దట్స్ ఎ గ్రేట్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాము, అదే సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాము. ఈ ఇండికేటర్ ఒకటి మార్పించాలి కదా, సో ఇండికేటర్ ఒకటి తిరిగిపోయింది, ఇది ఒకటి మార్పించాలి. సో దానికోసం వీఆర్ గోయింగ్ టు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అనమాట. నేను ఆల్రెడీ మాట్లాడేశాను, ఉందని చెప్పారు స్పేర్. సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ ఒకసారి ఇది రీప్లేస్ చేయించేసి కుదిరితే కనుక బండి కూడా ఒకసారి వాటర్ వాష్ చేయించేద్దాం. మొత్తం మురికి ఉంది కదా, మొత్తం ఆఫ్ రోడింగ్ దారుణంగా అయిందనమాట. స్లష్లోంచి గిస్లోంచి అసలు బివత్సంగా చేసాము. సో వాటర్ వాష్ కూడా చేపిద్దాము, అది ఇండికేటర్ ఒకటి మార్పిద్దాం. చలో లెట్స్ గో. సో గైస్ వీ హ్యావ్ స్టార్టెడ్ షోరూమ్కి సర్వీస్ సెంటర్కి. అండ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి ఫస్ట్ మనం 2 పనులు ఉన్నాయి. ఒకటి వాటర్ వాష్ చేయించాలి, మరీ దారుణంగా తయారైంది బండి మొన్న గోలానా ఆఫ్ రోడింగ్ మే భయంకరంగా తయారు హోగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండికేటర్ ఒకటి ఇరిగిపోయింది, అదొకటి మార్పియాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనది టాప్ బాక్స్ ర్యాక్ ఉంది కదా, ఆ ర్యాక్ కూడా అక్కడికి విరిగిపోయింది కాబట్టి ఆ నట్లు తీసేసి అది తీపిచ్చేద్దాం. ర్యాక్ ఏం లేదు, జస్ట్ ఆ నట్లు పెట్టి చిన్న పుల్లల్లా ఉన్నాయి కదా అటు ఇటు, అవి వీగిచ్చేద్దాం. వీక్కిచ్చేసిన తర్వాత తెలిసి ఇంకేమన్నా పని ఉంటే చేపిద్దాం. ఇంకోటి హిమాలయన్ మిర్రర్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాం మన దాదాకి. ఎట్లుంటుంది ఒకసారి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. అంటే హిమాలయన్ మిర్రర్స్ అంటే కొద్దిగా ఆ రౌండ్ ఫినిష్ రాయల్ ఎన్ఫీల్డ్ టచ్ ఉంటుంది కదా అని చెప్పి అదో ఫీలింగ్ అనమాట. क्या रे तुम नहीं जाता मेरे को जाने नहीं देता, क्या है ये, व्हाट इज़ दिस बड्डी. సో ఎప్పుడైనా మన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళాలంటే ఐ పర్సనల్లీ ప్రిఫర్ దిస్ బైపాస్ రూట్ అనమాట. కైకుబోలేతో మెయిన్ రీజన్ సిగ్నల్స్ ఉండవు, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, లారీలు ఎక్కువ ఉంటాయి భయ్యో, లారీలు గుంతలు డస్ట్ ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాకపోతే సిగ్నల్స్లో వెయిట్ చేసే కంటే ఇది బెటర్ అని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్. సో ఆల్రెడీ వినయ్తో మాట్లాడేసాను నేను, అండ్ రమ్మన్నాడు. వీఆర్ లేట్ బై 15 minutes. అందరు అదే ఫాలో అవుతున్నట్టున్నారు, ఆ రూట్లో అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి అందరు ఇటు నుంచి వస్తున్నట్టున్నారు. సబ్లో కైసా తెలివిలగా అయితే కైసా. అప్పుడు మనం ఏం చేయాలంటే నాన్నకు ప్రేమతో సినిమాలో వాడు అంటాడు అండి, నేను ఇలా అనుకుంటా అని చెప్పి మీరు అనుకుంటారని నేను అనుకుంటానని మీరు వేరే బాల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటాడు అండి. ఆ టైప్లో మనం రెగ్యులర్ రూట్ హైవే మీద నుంచి వెళ్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుందేమో అలా అనుకున్నామని అందరూ అటువైపు వెళ్ళి వాళ్ళు అట్లా అనుకుంటారని నేను అనుకుని ఇటు నుంచి వస్తే మళ్ళీ ఇటు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందేమో. దిస్ ఈజ్ ఆల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ ప్రాబబిలిటీ అండ్ ఇట్ కెన్ ఓన్లీ బీ ఎక్స్ప్లెయిన్ బై కోఫ్లాల్సిస్ మై గోఫ్లాల్సిస్. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి భయ్యా, మొన్న రైడ్ మాత్రం అసలు ఇంకో రకమైన ఎటు చూస్తారు నాయన అసలు చూడరు. సో వచ్చేసాం మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వద్దకి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పరిధిలోకి వచ్చేసాం మనం. పరిధి హాయ్ హాయ్ కళ్యాణ్, రోహిత్ హాయ్ మీ పేరు? సాకేత్. ఓకే ఫైన్. ఉన్నాడా వినయ్ ఉన్నాడా? నేను మాట్లాడతాను రా లోపల. కైసే హో? అది బండి ఇది పోయింది, ఇండికేటర్ ఇరిగిపోయింది మొన్ననే, టాప్ బాక్స్ పడిపోయింది కదా.
సో మనకి షోరూంలో పని అయితే అయిపోయింది. అంటే చాలా టైం పట్టేసింది, ఆల్మోస్ట్ 1.5 to 2 hours పట్టిందనమాట. అంటే చేయించింది పెద్ద పని ఏం కాదు, జస్ట్ ఇండికేటర్ ఒకటి చేంజ్ చేయించాము అండ్ వాటర్ సర్వీసింగ్ కూడా చేయించాము. మొన్న ఆఫ్ రోడ్లో మొత్తం కంపు అయింది కాబట్టి. అండ్ దీనికే మనకి 1.5 to 2 hours పట్టేసింది అనమాట. మన వాళ్ళు మన సబ్స్క్రైబర్ అనమాట, సో వీళ్ళు కూడా వచ్చారు కలవడానికి. అంటే నేను ఇక్కడ షోరూమ్కి వస్తున్నాను, సర్వీస్ సెంటర్కి వస్తున్నాను అని తెలిసి కలవడానికి వచ్చారనమాట. సో ఇక్కడ సమోసా తినేసి కొట్టేద్దాం మళ్ళీ ఇంటికి. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చి మన బండి చేంజ్ చేసాము. అండ్ దిస్ ఇస్ శ్రీపాల్, ముసుగేసేసిండు అప్పుడే, వస్తలేదు అది వస్తలేదు. బిగ్ మిషన్ రైడర్ అనమాట. అండ్ వీ హ్యావ్ గాట్ అవర్ బ్రదర్స్ హియర్, రోహిత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మీ పేరు? సాకిత్. రోహిత్ అండ్ సాకేత్ అనమాట. సో ద కేమ్ హియర్ టు మీట్ మీ. చాలాసేపు మాట్లాడాము, ఏదో తను ఇంటర్సెప్టర్ తీసుకుందాం అనుకుంటున్నాడు. సో ఇట్లా ఏవో చాలా విషయాలు మాట్లాడాము. నస్పూర్ నుంచి కదా? ఓకే ఫైన్, ఓకే చలో థ్యాంక్స్. సో సిగ్నల్ ఓపెన్ అయింది అండ్ వీఆర్ గోయింగ్ హోమ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి, ఒక నిమిషం చెప్తా ఉండండి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అయింది. చిన్న పనులు చేయించి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మన శ్రీపాల్ కూడా వచ్చాడు షోరూమ్కి. తన బండి కూడా ఏదో ఆఫ్ రోడింగ్ చేసాం కదా మొన్న, ముందు 4K ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది అన్నాడు, అది కూడా సెట్ చేయించడానికి వచ్చాడు. అండ్ ఇద్దరం కలిసి ఇక్కడ వచ్చి సరదాగా సమోసాలు తిని చాయ్ పానీ, చాయ్ బిస్కెట్ ఏదో ఒకటి అనమాట, అలా సమోసాలు తిని వచ్చేసి మాట్లాడుకుని దెన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అవర్ హోమ్. బండి అయితే మళ్ళీ చక్ ఫుల్ టు రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ రైడ్కి. అంటే ఇప్పుడే ఒక రైడ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏంటి అనుకుంటారేమో. అంతే, మనకి రైడ్లు అంటే అదొక రకమైన వైబ్రేషన్ అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వ్లాగ్ అని. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.